అందరికీ నమస్కారం. నేను బాబ్జీ మాస్టర్, బీజేపీ తూర్పుగోదావరి జిల్లా టీచర్స్ కన్వీనర్గా పనిచేస్తున్నాను. ఈరోజు ఆంధ్రప్రదేశ్లో కొంత పెట్రోల్కి కొద్దిగా కొరత ఏర్పడిన పరిస్థితి మనందరికీ తెలిసిందే. అయితే ఇది కేవలం టెక్నికల్ మ్యాటర్ తప్పించి సంక్షోభం మాత్రం కాదు. దయచేసి వాహనదారులందరూ గమనించవలసింది కోరుచున్నాం. ఇది అతి త్వరలోనే కేవలం 2-3 రోజుల వ్యవధిలోనే దీన్ని ప్రభుత్వం పరిశీలిస్తుంది. ఈ సంక్షోభం నుంచి, ఈ యొక్క కొరత నుంచి గట్టెక్కుతుంది. అయితే ఇదే సమయంలో ఆటో డ్రైవర్లు, వాహనదారులు, రైతులు, మార్కెటింగ్ సిబ్బంది ఇలాంటి కొంత ముఖ్యమైన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వారు పెట్రోల్ని కావలసిన విధంగా వేసుకోవడం తప్పేమీ లేదు. అయితే ఇదే సమయంలో ఏదైనా కొరత వస్తుందేమో అని భయపడి చాలామంది తమకు కావాల్సిన దానికన్నా ఎక్కువగా కొనుక్కొని వెళ్ళి నిల్వ ఉంచుకోవడం అన్నది ఈ సమయంలో కొద్దిగా మరొకరిని ఇబ్బంది పెట్టే పరిస్థితి ఉంటుంది. కాబట్టి అలాంటి వాహనదారులు కానీ, వాహనదారులు కానీ, వినియోగదారులు కానీ దయచేసి కొద్ది సంయమనం పాటించండి. మీరు ఏదైతే ఎక్సెస్ తీసుకుని ఇంట్లో పెట్టుకున్నారో ఆ పెట్రోల్ దొరక్క ఒక ఆటో డ్రైవరు ఆ రోజు జీవనభృతి లేక ఇబ్బంది పడే పరిస్థితి ఉంటుంది. కాబట్టి మానవతా హృదయంతో దయచేసి మనకు అవకాశం ఉంది కదా అనుకొని ఎక్కువ పెట్రోల్ కొట్టించుకొని ఇంటికి వెళ్ళి దాచుకునే పరిస్థితి కన్నా మానవతా దృక్పథంతో వారిని ఈ రకంగా కూడా ఆదుకునే అవకాశం ఉంటుంటుంది. కాబట్టి చేసి మనకు అవకాశం ఉంది కదా అని ఎక్కువ పెట్రోల్ని డబ్బాల్లోని, ట్యాంక్స్లోని కొట్టుకొని నిల్వ ఉంచుకునే దానికన్నా ఆ రకమైన ఆటో కానీ, వాహనదారులకు కానీ, లేకపోతే రైతులు కానీ ఇలాంటి వారికి ఎవరైతే ఉన్నారో వారికి దయచేసి ప్రాధాన్యత ఇవ్వడం మంచి పని అని మీ అందరినీ విజ్ఞప్తి చేస్తున్నాను. జై భారత్, జై హింద్.